హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన కుట్టి. ఇవాళ పిల్లలు కట్టె పొంగల్ అడిగారండి. వాళ్ళకి ఇడ్లీ, దోశ, పూరి అవన్నీ తిని బోర్ వచ్చిందేమో. హాలిడేస్ మొదలైనాయి కదా, కొత్త కొత్త కోరికలు మొదలవుతాయి వాళ్ళకు కూడా. అండ్ మన మమ్మీలందరూ కూడా సిద్ధపడాలి కదా న్యూ డిషెస్కి. సో ఇవాళ కట్టె పొంగల్ అడిగితే 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి, మన రైస్ కుక్కర్ మెజర్మెంట్తో. అండ్ దానికి 80% పెసరపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక 3 గీతల వరకు ఎసరు పెడతానండి నేను యాక్చువల్గా. ఈసారేమో మొత్తం పెట్టానన్నమాట. మొత్తం మన వేలు మునిగేలాగా పెట్టాను. తర్వాత నెయ్యి తాలింపు వేశాను. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు. ఫస్ట్ జీలకర్ర, మిరియాలు వేయాలండి. అవి బాగా వేగిన తర్వాతే ఈ అల్లం, పచ్చిమిర్చి వేయాలి. కొంచెం పెద్దగా తరిగాను నేను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా అని. పెద్దవాళ్ళు తినేటట్టయితే సన్నగా తరిగేవాళ్ళము. ఇదిగోండి, ఇంత బాగా వచ్చిందంటే కట్టె పొంగల్ ఈసారి. జీడిపప్పు ఒకటి వేయడం నేను మర్చిపోయాను ఫ్రిడ్జ్లో ఉండేసరికి. పక్కనే ఉంటే వేసేదాన్నండి. చాలా బాగా కుదిరింది. వన్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.